స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 5 నెలల క్రితం అంగరంగ వైభవంగా తన ఒక్కగానొక్క కూతురు వివాహం జరిపి ఒక అయ్యి చేతిలో పెట్టారని ఆ తల్లిదండ్రులకు ఈరోజు విషాద చలమలు అలుక్కునేలా చేశారు అల్లుడు. కేవలం అనుమానం అనే భూతం కూతురు ప్రాణం తీసుకోవడానికి దోహదపడింది. అత్త భర్త వేధింపులు తాళలేక తిడ్డిమి గ్రామానికి చెందినటువంటి శిరీష ఈరోజు చేసుకుంది. వృత్తిరీత్యా ఆయన తునిలో ఉంటూ దివీస్ ల్యాబ్లో ప్రొడక్షన్ వర్కర్గా పనిచేస్తున్నారు. 5 నెలల వివాహం తర్వాత ఆషాఢం ఉన్నప్పటికి కూడాను అత్త మాత్రం వారిద్దరికీ వేరు కాపురం పెట్టింది. కొడుకు కాపురాన్ని తీర్చిదిద్దడానికని వెళ్ళిన ఆమె ఆ కుటుంబంలో మాత్రం చిచ్చు రేపి ఈరోజు కోడలు ఆత్మహత్యకి మాత్రం అత్త కారణమైందని శిరీష తన సూసైడ్ నోట్లో కూడా రాయడం జరిగింది. అసలు కూతురికి ఇంత అంగరంగ వైభవంగా వివాహం చేసిన తల్లిదండ్రులకు మాత్రం కూతురు లేదన్నటువంటి దిగులు మిగిల్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తిడ్డిమి గ్రామం అంతా కూడాను విషాద ఛాయలు అనుకున్నాయి. పాతపట్నం గ్రామానికి చెందినటువంటి ప్రదీప్తో మే నెలలో అంగరంగ వైభవంగా వివాహం చేసిన తర్వాత ఇటువంటి విషాద ఛాయలు ఈ అనతకాలంలో చూస్తారా అన్నటువంటి భయం నెలకొన్నది. ప్రస్తుతం మాత్రం తిడ్డిమి గ్రామానికి ఉన్న శిరీష తండ్రి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇది పెద్దల కుదిర్చిన పెళ్ళైనా ఆ పెళ్ళి ఎలా జరిగింది, ఈరోజు ఆ కుర్రోడు పాతపట్నం అందరూ తెలిసిన వాళ్ళే అంటే ఈరోజు కూతురు ఆత్మహత్యకు మాత్రం అత్తే ప్రధాన కారణమని ఆ సూసైడ్ నోట్లో జరిగింది. కనీసం ఈ కష్టం గురించి మీకు తల్లిదండ్రులుగా చెప్పుకుంది? ఏమీ చెప్పలేదండి. పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసాం. అయితే ఈ మధ్య కొంచెం ఇబ్బందికి పడి భర్త ఇద్దరు డిస్కషన్ పడ్డారు. అది 15 రాత్రేమో గొడవ పడ్డారు. అది కొట్టారనేసి తెల్లవారి సూసైడ్ చేసుకుంది 15వ తేదీన. అంటే 14 నైట్ అనుకుంటా 15వ తేదీన చేసుకుంది. తన మ్యారేజ్ డే కూడా 15 మే 2025 చేసాం. కరెక్ట్గా 5 నెలల నాటికి తను సాధించింది. వచ్చిన ఈ కష్టం గురించి నాన్నగా నీకు కానీ తల్లికి కానీ ఏమైనా చెప్పడం, లేకపోతే ఇటువంటి వేధింపులు చేస్తున్నారు, భర్తను భార్య ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, ఆ సూసైడ్ నోట్లో భర్త ఎంత చక్కగా చూసుకుంటూ ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా చెప్పింది. కాకపోతే అత్త ఈరోజు కొడుకు కాపురాన్ని అంటే సరిచేయడానికి వెళ్ళిందా, లేకపోతే కోడలు ఆత్మహత్య ప్రేరేపితులు చేసినటువంటి ఒక తగాదా ఈరోజు మీ కూతురు లేకుండా అంటే వెళ్ళింది అత్తగారు. తీర్చిదిద్దడంలో తను సరైనటువంటి క్రమంలో చర్య తీసుకోలేదు. కేవలం కొడుకుతోనే మాత్రమే మాట్లాడుకోవడం, కొడుక్కి చెప్పడం, కోడలను దూరం పెట్టి మాట్లాడడం. ఆ సందర్భంగా మా అమ్మాయి ఏమో కాస్త ఏదో మనోవేదనకి చెంది కొంచెం ఫీలింగ్ అయ్యింది. అలాగా అత్త నాతో కోడలు మాట్లాడడం లేదు అనేటువంటి గడ్జి కూడా పెట్టుకునేది. ఆ రకంగా కొడుక్కి చెప్పడం, కొడుకునేమో ఇంకొక అనుమానం ఏదో పెట్టి అమ్మాయితో గొడవలు పెట్టి చివరికి కొట్టడం అనేది జరిగింది. దాని సందర్భంగా తెల్లవారేమో ఆత్మహత్య చేసుకోవాలి, మన నా జీవితం ఎందుకనేసి తను సాధించింది. అంత కఠిన నిర్ణయం తీసుకున్న ముందు కనీసం శిరీష నాన్నున్నాడు, అమ్ముంది, అన్నయ్య ఉన్నాడు, నాకు వచ్చిన కష్టం చెప్పుకుంటున్నానంటే చూస్తే కనుక డిగ్రీ చదివింది, చదువుల్లో కూడా చదువు సరస్వతి. అంత మనోధైర్యం లేనటువంటి ఒక వీక్నెస్ ఈరోజు ఆమె ఆత్మహత్య ప్రేరేపిత, లేకపోతే వాళ్ళ చిత్రహింసలు భరించలేక ఈ విషయాన్ని ఎక్కడ కన్నవారికి చెప్తే వారికి మదనపాటు మిగులుస్తున్నటువంటి దిగులే ఆమెని ఈరోజు ఆత్మహత్యగా ప్రేరేపించింది. ఆ దిగులేనండి ఎక్కువ మనోవేదన అంటే మనసులో పెట్టుకుంది. మళ్ళీ చెప్తే అంటే అమ్మా నాన్నతో డిస్కషన్ జరిగి మళ్ళీ అత్త మామలతో పెద్ద ఇది అవుతుందని గొడవ పెరుగుతుందేమో అనేసి తను చెప్పలేక మనోవేదనతో అలాగా చేసుకుందని నేను అనుకుంటాను. కనీసం కూతురు కష్టం వచ్చింది, అసలు ఏం జరిగింది ఆ మాటల్లో కానీ ఆమె నడవడికలో కానీ ఏమైనా పసికట్టలేపారా? పసికట్టామండి. మరి తనకు ఇబ్బంది వస్తుంది, ఇబ్బందిలో ఉన్నది, ఇది ఎవరి ద్వారా జరుగుతుంది అనేటువంటిది మాకు అర్థమైంది. నేరుగా అత్తగారే మా ఇంటికి ఒకసారి దసరాకు ముందు వచ్చారు. మా ఇంటి దగ్గరే ఆవిడ పెద్ద పెద్ద కేకలు వేసి మాట్లాడి నాతో మాట్లాడదు, నాకు గౌరవించదనే రకంగా తను అక్కడే తన ప్రతాపాన్ని చూపించింది. అప్పుడైనా మీరు మేల్కొని ఉంటే ఈరోజు కూతురు చేయి జారకపోనేమో.
అప్పటికి నేను కూడా చెప్పాను, అమ్మ మనం పెద్దవాళ్ళం, పిల్లలను ముందు అలాగా స్పీడ్గా మాట్లాడకూడదు, వాళ్ళకి మనసు మా పశ్చాత్తాపం చెంది ఇదవుతారు, ఫీలింగ్ పెట్టుకుంటారు, అదే మనస్పర్ధలు పెరుగుతాయి, దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మనం పెద్దలుగా పిల్లలకి చక్కగా పిలుచుకొని గౌరవంగా మంచిగా మాట్లాడి ఉద్రేకంతో మాట్లాడకూడదు, శాంతంగా మాట్లాడితే వాళ్ళలో మార్పు వస్తుంది అనే రకంగా నేను అప్పుడే చెప్పడం జరిగింది ఆవిడని. అంటే మార్పు రావడానికి మీ పాపలో ఎటువంటి తప్పు లేకపోయినా కూడా ఒక అనుమానమైన భూతాన్ని కొడుకు ఎక్కించి ఈరోజు వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య వివాదాలకు కారణమైంది అత్త అంటే? ఆ అనుమానంతో పాటు అంటే కొన్ని మేము పెళ్ళిలో ఇచ్చేసినకి ఇవ్వవలసిన ఇచ్చేసాగా, ఇంకా కొన్ని ఏవో చిన్న చితక ఇవ్వాల్సి ఉన్న దాన్నేమో ఇండైరెక్ట్గా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది లేదు ఆ, అని టీవీ లేదు, డ్రెస్సింగ్ టేబుల్ లేదు, ఇలాంటివి అక్కడ ఇక్కడ అంటుంటే మా అమ్మాయి మనసులో పెట్టుకొని మాకు ఆ విషయాలు అమ్మ ఎన్ని ఎన్ని చేసి ఆ చిన్న చిన్నవి మనం ఇవ్వలేకపోవడం ఎందుకు, ఇచ్చేసాను మేము అప్పు సప్పు చేసి అనే రకంగా చెప్తూ ఉండేది. అమ్మ ఇస్తానమ్మా నాకు వీలైనప్పుడు, బాధపడకని చెప్పడం. ఆ అత్తగారికి కూడా ఒకసారి చెప్పాను నేను, పిల్లకి ఏం అడగొద్దమ్మా, నేను ఇవ్వాల్సింది ఇస్తాను అనే రకంగా చెప్పడం జరిగింది. సో ఇంతలా జరిగినప్పుడు కూడాను కూతురు కాపురంలో అత్త చిచ్చు పెట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆ విషయం కూడా మీ దృష్టికి వచ్చింది. అప్పుడే గనక మేలుకొని ఉంటే ఈరోజు శిరీష మన మధ్యన ఉండు. అదే మేల్కొనడం మంచిదే, కానీ మరి నాకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను సకాలంలో నేను చేయలేకపోయాను. అదే తను మాత్రం మనసు అంటే అత్తగారు మాత్రం అదే పట్టుదలగా ఉండి అలాగే హెరాస్మెంట్ చేస్తుంటే గమ్మున ఇస్తారేమనే ఉద్దేశంతో చేశారు. ఏ ఉద్దేశంతో చేశారు అయితే తెలియదు. చూస్తే కనుక భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నట్టు మాత్రం ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఈరోజు ఆయన కూడా భార్య ఉరేసుకుందని తెలిసిన తర్వాత అక్కడ కన్నీరు మున్నీరే విలిపిస్తున్నారంటే ప్రదీప్కి శిరీష్ మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఖచ్చితంగా తను మేము ఎన్నిసార్లు పిలుపు చేసిన అమావాస్య వస్తుంది, పున్నం వస్తుంది, 2 నెలలు అయింది అక్కడే ఉండిపోను, ఇంటికి రామ్మా అంటే, లేదు నేను రాను, మా అత్తగారు ఉన్నారు అనేసి ఆ రకంగా బర్త్డేకి కూడా రమ్మని రాలేదు. మేము ఎక్కడ జరుపుతామో అనేసి ఆ అత్తగారు అక్కడ ఆపేశారు. ఈ రకంగా భర్త అంటే ప్రేమ మీదే తను అక్కడే ఉండడానికి ఎక్కువ సుముఖత చూపేది. చూస్తే కనుక శిరీష ఆత్మహత్య వెనక మాత్రం అత్త వేధింపులు స్పష్టంగా ఉన్నాయి. అనుకున్న కట్నం అంతా ఇచ్చినా కూడా చిన్న చితక సారికి సంబంధించిన విషయంపై మాటి మాటికి కూడాను కోడలపై ఆధిపత్యం ప్రదర్శించడం, అదేవిధంగా ఈ విషయం తండ్రికి తెలిసి కూడా ఆమెను మందలించినప్పుడు కూడా ఆమెలో మార్పు రాకపోవడం, ఈరోజు కొడుకు కాపురాన్ని తీర్చిదిద్దడానికి వెళ్ళిన అత్త కోడల ఆత్మహత్య కారణమైన దాంట్లో ఎటువంటి అచ్చలేదు. 14వ తేదీ రాత్రి వారి మధ్యన గొడవ జరిగింది. 15వ తేదీన ఆమె సూసైడ్ చేశారు. అంటే మే 15వ తేదీన మ్యారేజ్ డే 5 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో 5 నెలలకే కూతురు ఈరోజు అందరూ లోకానికి వెళ్ళిపోవడం మాత్రం తండ్రి మదనపడుతున్నాడు. తన ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా తనకి ఇవ్వాల్సిన ప్రతి వస్తువు కూడా ఇస్తానని అంటే ఈరకత్తికి నమ్మజెప్పినా కూడా ఆమె మాత్రం వేధింపులకు పాల్పడింది. ఈ వేధింపులు తాళలేకే ఈరోజు మాత్రం కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో తల్లికి ఏమైనా కూతురు మొరపెట్టుకుందన్న విషయం అడుగుదాం. చూస్తే కనుక ఒకగానొక కూతురు చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదివించావు, ఇవాళ ఒక ఉద్యోగస్తుడు అయి చేతిలో పెట్టాను అన్నట్టు ఒక ఆనందం అనంత కాలంలోనే ఈరోజు కూతురు లేకుండా పోయింది. ఎప్పుడైనా నాకు కష్టం వచ్చిందమ్మని చెప్పి? నాకేం చెప్పలేదమ్మా, నాకేం చెప్పలేదు. రమ్మన్నాను, నేను రానన్నది. నేను నాకు ఎక్కడ బాగుంటుంది అనేసి మళ్ళీ గొడవ పడేవారు, ఇద్దరు దెబ్బలాడుకునేవారు, కొట్టుకునేవారు. మళ్ళీ ఎప్పుడు మామూలు అయిపోయింది. వాళ్ళ అత్త కోసమని చెప్పిందిలేండి, అత్తమ్మ కోసమని చెప్పింది, ఇంక వేరే విషయం కాదు. ఈయన మీద అనుమానం పడేవాడు అబ్బాయి. అది సో ఈ అనుమానం విషయం మీకు తెలిసినప్పుడు గనక కొంచెం మీరు గనక కూతుర్ని గనక అక్కుని చేర్చుకొని ఉంటే ఈరోజు మీ మధ్యనే శిరీష్ సరేనే మీరు రమ్మంటే రావట్లేదు, నేను తర్వాత మేమిద్దరం వస్తామనేది, మేమిద్దరం వచ్చి దీపావళికి వస్తామని చెప్పేది. సరేలే అమ్మ, సరే ఏదైతే అవని అప్పుడే వద్దులే అనేసాను. ఈవేళ వస్తుందా రోజు, రేపు వస్తుందని నేను నాతో మాట్లాడింది. మరి ఇలా చేసుకుంటుంది అనుకోలేదు కదా. అప్పటికప్పుడు మరి అలా చేసుకొని తన మనసులో ఏం పుట్టింది మనకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు జరిగేవి చెప్పేది కాదు మాకు ఆ విషయం.
డిగ్రీ వరకు చదువుకుందంటే ధైర్యవంతుడైన కూతురు ఈరోజు ఇంతలా తన ప్రాణాన్ని తీసుకున్నంత పిరికే. పిరికితనమే, మెత్తదనం కాబట్టి మాట కాయలేకపోయింది అది. తనలోను మా అబ్బాయి అంత మురుడుతనం కాదు అమ్మాయి. అమ్మాయి మెత్తదనం. అందుకు అమ్మా! దీపావళి పిలుపుకి వాళ్ళు వెళ్ళారా? లేదు, నేను అద్దాలు మర్చిపోయాను. వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఒక రోజంతా ఉండిన తర్వాత పొద్దున్న వచ్చేసాను. అమ్మ దీపావళికి వస్తామమ్మ అంటే, లేదమ్మా మేమిద్దరం వచ్చేస్తాము శనివారం సాయంత్రము డ్యూటీ చేస్తాను. సరేలే ఇలాగ వస్తారు కదా అనేసుకున్నాం మేము. ఆల్రెడీ చెప్పిన మాట ఇది. లేదు లేదు, అమ్మ చెప్పింది మేము వస్తాననేసి, ఇద్దరం కలిసి వస్తామా అన్నది. సరేలే వస్తారు కదా అనేసుకున్నాం మేము. మరి ఎంతలో ఇలాగ జరుగుతుందని మనకు తెలియదు కదా. మా పిల్ల కోసం మాకు తెలియదా మరి చెప్పు. ఇలాగ టార్చర్ పెట్టారమ్మా, ఎందుకు ఇంత ఇబ్బందులు నాకు పెట్టడము, నేను నాకు భరించలేనా అన్నది. అది ఒకటి మెయిన్. చూస్తే కనుక కూతుర్ను ఏ విధంగా పెంచారు అనడానికి తల్లిదండ్రుల మాటలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించాం. మాట పడడం అంటే తెలియనటువంటి శిరీష జీవితంలోకి మాత్రం భర్త రూపంలోనూ అత్త రూపంలో వచ్చినటువంటి ఈ పెను ప్రమాదం ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారణమైంది. కాకపోతే తిడ్డిమి గ్రామంలో 5 నెలల క్రితం అంగరంగ వైభవంగా కూతురు వివాహం జరిపి ఈరోజు కూతురు కాపురంకి వెళ్ళింది. మొదటి దీపావళి పండక్కి వస్తుందని పిలుపు చేసినటువంటి తల్లికి నేను నా భర్త వస్తానని చెప్పి ఈరోజు అందరి లోకానికి వెళ్ళిపోవడం మాత్రం ఆ తల్లిదండ్రులు కడుపు శోకం ఎవరు చూసినా కూడా కంటతడులు పెట్టాల్సిన పరిస్థితి. తిడ్డిమి గ్రామస్తులందరూ కూడా ఆ కుటుంబానికి వచ్చినటువంటి కష్టం మీద మాత్రం ఈరోజు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అత్తింటి వేధింపులు కారణంగా చాలామంది ఆడపిల్లలు చిన్న మనసు చేసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే ఘటనలో భాగంగానే ఈరోజు శిరీష్ కూడా అల్లారు ముందుగా పెంచుకున్నట్టు తల్లిదండ్రులు సొంత అన్నున్నారు. వీళ్ళందరికీ తన కష్టం చెప్పుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎక్కడ ఆవేదన గురవుతారని చెప్పేసి చెప్పుకోకుండా మదన పడుతూ అత్త వేధింపులు భరిస్తూనే ఈరోజు మాత్రం ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఇటువంటి అత్తింటి వేధింపులు గురి చేసినటువంటి భార్య ఎవరైతే అత్త కావచ్చు, భర్తను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. భార్య అంటే కోడలు, కూతురు, అల్లుడు ఇద్దరు కూడాను అన్యోన్యంగా ఉండోళ్ళు. అటువంటి అన్యోన్యతలో ఈరోజు అత్త రూపంలో మాత్రం నా కూతురు పెగిలించిపోయారని చెప్పేసి తల్లిదండ్రులు వాపోతుంది. మరి ఈ విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే శిరీష్కి ఇట్లా చిత్రహింస పెట్టారో వారిని కఠినంగా శిక్షిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. తిడ్డిం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.